జావా స్క్రిప్ట్ గురించి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఒక హెచ్టీఎంఎల్ పేజ్ తీసుకుందాం. దీంట్లో హెచ్1 ట్యాగ్ అని పెట్టి ఓకే, హలో అని ప్రింట్ అయింది. ఈ హలో అనే ప్లేస్లో వేరే టెక్స్ట్ ఏదైనా డిస్ప్లే చేయాలి. దానికి నేను యూజ్ చేసేది స్క్రిప్ట్ ట్యాగ్లో జావా స్క్రిప్ట్ మెథడ్స్ వాడి చూస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇది డాక్యుమెంట్ కాబట్టి ఇదంతా డాక్యుమెంట్. దీంట్లో నుంచి మనం ఒక ఎలిమెంట్ని రిట్రైవ్ చేసి దాన్ని రీఅసైన్ చేయాలి వేరే ఎలిమెంట్స్. సో దానికి మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఒక ఐడి చేద్దాం. సపోజ్ హెచ్1 ఐడి. ఇప్పుడు ఈ ఐడిలో ఉన్న కంటెంట్ని నేను హలో నుంచి వేరే దానికి మార్చాలి. దానికి నేను వాడేది ఇన్నర్ హెచ్టిఎం ఈజ్ ఈక్వల్ టు న్యూ కంటెంట్ అసైన్ చేస్తాం. చేసిన తర్వాత చూసుకుంటే మనకి కంటెంట్ మారిపోయింది. సో ఇలాగ మనం వేరియబుల్స్ అనేదాన్ని మార్చుకుంటూ ఉండొచ్చు. ఆ డేటాని మనం ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు.